ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఉద్యోగులకు, పెన్షనర్లకు కూడా డిఏ పెంచుతూ ఉత్తర్వులు. ఎంత పెంచారు ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా డిఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలు చూస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా గుడ్ న్యూస్ లభించింది. డిఏ పెంచుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్లకు సంబంధించిన డిఏ పెంపుపై సుదీర్ఘంగా చర్చించింది. చివరికి ఇద్దరికీ కూడా తీపి కబురు అందించింది. 2% డిఏ పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పెంచిన 2% డిఏ కూడా త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లందరికీ కూడా అందనుంది. ఈ మేరకు ఇద్దరు ఉద్యోగులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో రోజులుగా డిఏ పెంపునకు ఎదురు చూస్తున్నటువంటి తమందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి శుభవార్త వినిపించిందని ఇటు ఇద్దరు ఉద్యోగులు అటు పెన్షనర్లు ఇద్దరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలపై స్పందించి అండగా నిలిచిన మోడీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నామంటూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు పేర్కొన్నారు. సో త్వరలోనే ఈ 2% పెంచిన డిఏ అంతా కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఎవరైతే పెన్షనర్లు ఉన్నారో వారందరి అకౌంట్లో కూడా జమ కానుంది.